ఎక్కడా కూడా శాస్త్రం మనిషిని బలవంతంగా ఈడ్చుకొచ్చి నువ్వు ఇది చేయాలి అని చెప్పదు శాస్త్రం. నీకున్నటువంటి శక్తి సామర్థ్యాలు ఇప్పుడు ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి ఏదో ఒక మంచి పని చేయాల్సినటువంటి సామర్థ్యం ఉన్నవాడికి శాస్త్రం నువ్వు 100 రూపాయలు ఖర్చు పెడితే సరిపోదు, నువ్వు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాల్సిందే అని ఎప్పుడూ శాస్త్రం చెప్పదు. నువ్వు 1,00,000 రూపాయలు ఖర్చు పెడితేనే నీకు మంచి చేస్తాను, లేదంటే చెయ్యను అని ఎప్పుడు శాస్త్రం చెప్పదు. ధర్మం కూడా అలా చెప్పదు. శాస్త్రం ఏం చెప్పింది అని అంటే, నీకు దగ్గర ఇంతే సామర్థ్యం ఉందా, అయితే దాన్నే నువ్వు చెయ్యి, నీకు కావలసినటువంటి శ్రేయస్సుని నేను ఇస్తాను అని ధర్మం అని శాస్త్రం మనకి చెప్పింది. అందుకే స్వయంగా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు? పత్రం పుష్పం ఫలంతోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః అని అన్నాడు. అంటే ఏమిటి? నువ్వేదో నాకు లక్షలు కోట్లు కిలోలు బంగారాలన్నీ సమర్పించాల్సిన అవసరం లేదు. అంటే ఆ సామర్థ్యం ఉంటే నీ ఇష్టం, సమర్పించు, పర్వాలేదు. కానీ ఆ సామర్థ్యం కనుక నీకు లేదు అని అంటే, ఆ సామర్థ్యం ఉన్న వ్యక్తిని చూసి అయ్యో ఆయన ఎంత చేస్తున్నాడే నేను అంత చేయలేకపోతున్నానే అని నువ్వు అస్సలు అనుకోవాల్సిన అవసరం లేదు. ఆ సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తితో నువ్వు పోల్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవరికైతే సామర్థ్యం ఉందో ఆయన ఆ పని చేస్తాడు, ఆ వ్యక్తి ఆ పని చేస్తాడు. కానీ నీకు ఆ సామర్థ్యం లేదా, దేవస్థానానికి వెళ్ళేటప్పుడు దారిలోనో ఎక్కడో ఒక చోట ఏదో ఒక తులసి మొక్క ఉండనే ఉంటుంది, అసలు మీ ఇంట్లోనే ఒక తులసి మొక్క ఉంటుంది, దాని నుంచి ఒక తులసి దళాన్ని తీసుకొచ్చి సమర్పించు. పత్రం, అదే పత్రం అంటే తులసి పత్రం అని అర్థం. దాన్ని తీసుకొచ్చి నాకు తులసి పత్రం, భగవంతుడు పూజకు ఉపయోగించేటటువంటి పత్రాలు, తులసి పత్రం, బిల్వపత్రం, ఇవేవైనా కూడా పూజకు ఉపయోగించేటటువంటి పత్రాలు, దాన్ని తీసుకొచ్చి సమర్పించావా చాలు, దాన్నే నేను చాలా సంతోషంగా స్వీకరిస్తాను. తదహం భక్త్యుపహృతం, భక్తితో నువ్వు దాన్ని సమర్పిస్తే దాన్నే నేను తీసుకుంటాను, నీకు అనుగ్రహం చేస్తాను అని భగవంతుడు అన్నాడు.